అభిమానం ఉందా? అభిమానం చిచి, అసహ్యం వేస్తాను. నువ్వింకా ఎందుకు చావలేదా అని బాధపడుతున్నాను. ఏనాడో చనిపోయిన నన్ను ఈనాడు నువ్వు కొట్టిన దెబ్బలు తిరిగి బ్రతికించాయి అన్నయ్య. అన్నయ్య? ఏనాడు నువ్వు గడప దాటి వెళ్ళావు నన్ను అన్నయ్య అని పిలిచే అర్హత నువ్వు ఆనాడే కోల్పోయావు. నిజమే, కానీ ఒక్క మాట విను. ఒకరు చేసిన తప్పుకు మరొకరు శిక్ష అనుభవించడం న్యాయమైతే నీకే కాదు, నేనెవ్వరికీ కనిపించకుండా అంతమైపోతాను. అంటే తప్పు నీది కాదంటావు? నిజమే, నువ్వు చదువుకున్నావు చూడు, అదే అదే పెద్ద తప్పు. ఆ చదువే నాన్న వాళ్ళనందరినీ నాకు దూరం చేసింది. కానీ నువ్వు ఇంత పతనవుతావని నేను కల్లో కూడా అనుకోలేదు. అనుకున్నవన్నీ జరగవన్నయ్యా, అనుకోనివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. నీతో మాట్లాడమే పాపం, అసలు నిన్ను ఈ స్థితిలో చూడడమే మహాపాపం. చిచి, ఈ జన్మలో నీ మొహం నా చూపి. అన్నయ్య, అపరాధిని మన్నించమని కోరడం లేదు, శిక్ష వేసే ముందు కాస్త ఆలోచించి మరీ వేయమంటున్నాను. ఎందుకు చావలేదు అని అడిగా, ఎందుకు బ్రతికున్నానో తెలుసుకోమంటున్నాను. అనవసరం, నువ్వేం చెప్పినా విను. నీకు నాకు ఏ సంబంధం లేదు. అన్నయ్య